వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. ఇండియాలో పేదవాడు పేదవాడిగానే ఉండిపోతున్నాడు. ధనవంతుడు మాత్రం మరింత ధనవంతుడు అవుతున్నాడు. 1% ఉన్న ధనవంతుల సంపద అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇండియాలోని కుబేరుల సంపద 2000 నుండి 2023 మధ్య 62% పెరిగిందని దక్షిణాఫ్రికా అధ్యక్షతలో జరిగిన G20 సమావేశాల నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రపంచంలో ఈ ఆర్థిక అసమానతలు ఇప్పుడు అత్యధిక స్థాయిలను చేరాయని, ఇది ప్రజాస్వామ్యం, ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పులకు కూడా పెద్ద ముప్పుగా మారిందని ఈ నివేదిక హెచ్చరించింది. నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లెట్ నాయకత్వంలో ఈ అధ్యయనం జరగడం గమనార్హం. కొత్తగా తయారైన మొత్తం సంపదలో 41% అత్యంత ధనవంతులైన 1% ప్రపంచ కుబేరుల చేతుల్లోకి పోగా, దిగువన ఉన్న 50% సామాన్య ప్రజలకు కేవలం 1% మాత్రమే దక్కింది. మన దేశంలో అగ్రగామి 1% ఉన్న ధనవంతుల సంపద ఏకంగా 62% పెరిగింది. పొరుగు దేశమైన చైనాలో ఇది 54%గా ఉంది. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ సంపన్నులు తమ సంపదను ఈ కాలంలో పెంచుకున్నారు. అంతేకాదు, నివేదిక సంచలన విషయాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ భయంకరమైన అసమానతలు ఏవి అనివార్యం కావు. సరైన రాజకీయ నిర్ణయాలు మరియు అంతర్జాతీయ దేశాల సమన్వయంతో వీటిని తప్పక తగ్గించవచ్చు. ఈ విషయంలో G20 దేశాలు కీలక పాత్ర పోషించగలవని నివేదిక స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఈ ధోరణులను పర్యవేక్షించడానికి ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అనే సంస్థను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. ఈ ఆర్థిక అంతరాలు ప్రజాస్వామ్యానికి కూడా చేటు చేస్తున్నాయి. అధిక అసమానతలు ఉన్న దేశాలలో ప్రజాస్వామ్యం పతనమయ్యే అవకాశం ఏకంగా 7 రెట్లు అధికంగా ఉంటుందట. ఈ పరిస్థితుల వల్ల 230 కోట్ల మందికి ఆహార భద్రత కరువైంది. అలాగే 130 కోట్ల మంది చికిత్స చేయించుకోలేని పేదరికంలో మగ్గుతున్నారు. ప్రపంచంలో పేదరికం నిర్మూలన ప్రక్రియ 2020 తర్వాత మరింత మందగించిందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.